అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. మహర్ జాతకులు అంటే ఏంటి? మహర్ జాతకులు అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది? తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శుభాశిస్సులండి. గురుగారు, మహర్ జాతకులు అని చాలా మంది అంటుంటారు కదా, అసలు ఈ మహర్ జాతకులు అంటే ఏంటి? మహర్ జాతకుడు అనగా ఏంటంటే మన యొక్క పూర్వజన్మ పుణ్యఫలం, అలాగే తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూజాఫలం. ఏమిటి? తల్లిదండ్రులు చేసిన పూజాఫలం. వాళ్ళు చేసినటువంటి పూజ ఫలించడం వల్ల అటువంటి వాళ్ళ కడుపున మహర్జాతకుడు జన్మిస్తాడు. ఆ మహర్జాతకుడు వీళ్ళ కడుపుని ఎందుకు జన్మిస్తాడు అంటే, వాడు పూర్వజన్మలో అన్నిట్లో పాస్ అయినవాడు, అన్నిట్లోనూ అంటే అన్ని రంగాల్లో పాస్ అయినవాడు. మామూలుగా మనము చదువులో పాస్ కావడం లేదా ఫెయిల్ కావడం అనేది జరుగుతుంది. అంటే బాగా చదివామంటే చక్కగా పాస్ అవుతాం. చదవలేదనుకోండి, సరిగ్గా మనం ఆటలపైన దృష్టి ఉండి అనేక ఆలోచనలు చేస్తూ చదువు పైన దృష్టి లేక చదవకుండా ఒకసారిగా మనం లాస్ట్లో ఎగ్జామ్ రాసామంటే ఏమవుతుందంటే ఫెయిల్ అవుతాం. అలాగే జీవితం అనే ఎగ్జామ్, లైఫ్ ఎగ్జామ్, మనం ఈ జీవిత ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వాళ్ళనే ఇటువంటి వాళ్ళ యొక్క కడుపున వాళ్ళకి బిడ్డగా అనుగ్రహిస్తాడు. దైవానుగ్రహం వల్ల అనుగ్రహిస్తాడు. అంటే పుణ్య దంపతులు అంటారు వీళ్ళని. వీళ్ళు చేసినటువంటి పూజాఫలం వల్ల ఇటువంటి వాళ్ళకి అటువంటి వాడు జన్మిస్తాడు. అలాగే తను కడుపులో పడ్డప్పటి నుంచి తన తల్లికి మాసము పెరుగుతూ వచ్చే కొద్దీ తండ్రికి కలిసి రావడం, అంటే అతను చేసే ఏదైనా జాబ్ చేస్తున్నాడు, ఆ జాబ్లో తను అభివృద్ధి చెందడం, ప్రమోషన్ పొందడం, శాలరీ పెరగడం, ఇలా తను వృద్ధి చెందడం. లేదు, తను ఒక వ్యాపారం చేస్తున్నాడు, ఏదైనా మంచి వ్యాపారం చేస్తున్నాడు, లేదా చిన్న వ్యాపారం చేస్తున్నాడు, ఆ చిన్న వ్యాపారం కాస్త ఏదో ఒక రూపేణ కలిసి రావడం, ఆ వ్యాపారం అనేది బాగా చక్కగానే దినదినం అభివృద్ధి చెందుతూ డెవలప్మెంట్ కావడం. ఈ అభివృద్ధి చెందడంలోనే తను ఒక చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారంగా విస్తరించడం, ఇవే శుభ సూచికలు. ఆ మహర్జాతకుడు అన్నవాడు పుట్టినాకే కలిసి వస్తుందనేం లేదు, తల్లి గర్భవతిగా ఉండంగానే ప్రారంభమైపోతుంది. వాళ్ళని గర్భంలో ఉండంగానే వీళ్ళ సంసారం అనేది అభివృద్ధికి ప్రారంభ సూచికలు. ఇవన్నీ శుభ సూచికలు అనేది మనకు సూచనలు కనపడుతూ ఉంటాయి. అలా ప్రతి విషయంలో కూడాను అభివృద్ధి చెందడం. సరే, తర్వాత ఆ జాతకుడు జన్మించాడు. ఆ జన్మించినటువంటి జాతకుడు మనం పుట్టగానే ఆ యొక్క అబ్బాయి యొక్క, అంటే పుట్టిన శిశువు, ఆ బిడ్డ యొక్క జాతకాన్ని మనం పరిశీలించవచ్చు. ఎందుకు పరిశీలించాలి? పుట్టినప్పుడే పరిశీలించాల్సిన అవసరం ఏమిటి అంటే, అందులో మంచి చెడులు ఏమున్నాయి, ఏదైనా సరే మంచి ఉంటే దాని గురించి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు, అది శుభమే. ఏదన్నా పుట్టినటువంటి బిడ్డకి ఏదన్నా గండాలున్నాయా, లేదా బాలారిష్ట దోషాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే మహర్జాతకుడు పుట్టడం వల్ల కూడా ఏమవుతుందంటే తల్లిదండ్రులకి గండం కూడా ఉంటుంది. కానీ ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ ఇతరత్ర నష్టాలు ఉండే అవకాశం ఉంటుంది, తండ్రికి కానీ ఎక్కువ శాతం, లేదా తల్లికి కానీ. ఇవి కూడా చూసుకోవడం, అవి చూసుకొని దానికి సంబంధించి ఆ పుట్టిన తర్వాత శాంతి జరిపించుకోవడం, ఆ నష్టాన్ని మనము పూడ్చుకోవడమే. అంటే జరగకుండా ముందు జాగ్రత్తగా ఆ నష్టం నుంచి మనం తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా ఆ బిడ్డ పుట్టినటువంటి వేళ విశేషం వల్ల ఆ సమయాన నష్టం జరగకుండా అటు శిశువుకి కానీ, లేదంటే తండ్రికి కానీ, లేదా తల్లికి కానీ, లేదంటే తోడబుట్టినటువంటి సోదరులు కానీ సోదరులు కానీ, అంటే అన్న చెల్లెలకు కూడా గండాలు ఉంటుంటాయి. వీటికి సంబంధించి మనం పరిష్కారం చేసుకోవడం వల్ల ఆ నష్టం నుంచి మనము బయటపడతాం. అయితే ఇతని యొక్క పుట్టినటువంటి ఆ బిడ్డ పర్సనల్ జాతకం, ఆ పుట్టినటువంటి వాడి యొక్క జాతకం ఇతను మహర్జాతకుడు అని మనం తెలుసుకోవడానికి ఏంటంటే,
మంచి అనుభవం ఉండాలి. వాటన్నిటిని కూడా మనం పరిశీలించడానికి జాతక చక్రం, అదే జీవిత చక్రం, అదే కాలచక్రం, కాల గమనం. ఇంకా చెప్పాలంటే అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అనేది ఇవన్నిటిని కూడా మనము పరిశీలించాల్సింది ఉంటుంది. అయితే ఇక్కడ ఆ పరిశీలనలో ఆ జాతకుడు మహర్జాతకుడు అని తెలుసుకోవడానికి, యోగ జాతకుడు అని తెలుసుకోవడానికి ఎగ్జాంపుల్గా 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసుల్లో కుంభలగ్నం, ఆ కుంభలగ్నంలో గురువు ఉండి ఈ జాతకుడు జన్మించాడు అనుకోండి, అతను మహర్జాతకుడు. మహర్జాతకుడు అంటే ఆ కుంభలగ్నంలో గురువు ఉండి జన్మించడం వల్ల, ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ పౌర్ణమి నుంచి పక్షబలం అనగా అమావాస్య నుంచి పౌర్ణమి లోపల జన్మించినట్టయితే ఒక విధంగాను, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు జన్మించినట్టయితే ఒక విధంగాను తన జీవిత నడవడిక ఉంటుంది. పౌర్ణమి లోపల జన్మించాడనుకోండి, సంపూర్ణమైనటువంటి మహర్జాతకుడు. అటువంటి వానికి యోగం వర్తిస్తుంది, యోగ జాతకుడు అని చెప్పడం జరుగుతుంది. ఆ లగ్నంలో గురువు ఉండి, గురువుతో పాటు ఇంకేదైనా శుభగ్రహం ఉన్నట్టయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలే. ఆ అబ్బాయి పుట్టిన తర్వాత ఇటు ఆ అబ్బాయి యొక్క భవిష్యత్ అంతా కూడా ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, లేదంటే అతని యొక్క ఆకర్షణ శక్తి చాలా తేజస్సుగా ఉంటుంది. తేజస్సు అంటే 10 మందిని ఆకర్షిస్తూ ఉంటారు, 10 మందిని ఆకర్షిస్తూ ఉంటారు. అది ఆడవాళ్ళైనా అంతే, మగవాళ్ళైనా అంతే. ఈ వీటిల్లో ఇంకా మనం ఇందాక అనుకున్నాం శుభగ్రహ దృష్టి ఉన్నట్టయితే వాళ్ళు వచ్చేసి వ్యాపార రంగాలలో కూడా విశేషంగా జీవితాంతం రాణించగలరు, జీవితాంతం రాణిస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా వాళ్ళు ఏది ముట్టుకున్నా, ఏది పట్టుకున్నా బంగారం అన్నట్టుగానే ఉంటుంది. వాళ్ళ యొక్క ఎదుగుదల, వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్లకు అన్నీ కూడా వస్తువులు, వాహనాలు, వాళ్ళు ఏదైతే కోరుకుంటూ ఉంటారో అవన్నీ కూడా వాళ్లకు అందుబాటులోకి వస్తూ ఉంటాయి. వెంటనే కావచ్చు, లేదా అనుకున్న తడవే ఆలస్యమైన ప్రతిదీ కూడా జరిగిపోతూ ఉంటుంది. అటువంటి వాడు ఏంటంటే ఏదైనా చిన్నప్పుడు ఏముంటుంది వాళ్ళకి అసలు చిన్నప్పుడు బాల్యంలో ఫుడ్ పైన, తిండి పైన ఉంటుంది, లేదంటే ఏదైనా బొమ్మల పైన ఉంటుంది. అవి అనుకున్నవన్నీ కూడా మనకి బాల్యం నుంచే వర్తిస్తూ ఉంటాయి. ఇంకా యవ్వనం వచ్చేటప్పటికి ఏదైనా ఒక బైక్ కొనాలనుకున్నాడు, అయిపోతుంటుంది. కారు కొనాలనుకున్నాడు, అదే అయిపోతూనే ఉంటుంది. ఇలా వాని అభివృద్ధి అనేది అంచెలంచెలుగా జరిగిపోతూనే ఉంటుంది. తన మనసులో తలుచుకునేదల్లా కూడా నెరవేరుతూనే ఉంటుంది. ఇలా విశేషమైనటువంటి అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులకు కూడాను సంతోషంగానే ఉంటుంది. మా అబ్బాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది అని చెప్పేసి 10 మందికి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మా అబ్బాయి పుట్టిన తర్వాత నాకు వ్యాపారం బాగా డెవలప్మెంట్ అయింది, అభివృద్ధి చెందింది. ఒక వ్యాపారం కాస్త 4-5 వ్యాపారాలుగా విస్తరించాము. అంటే 4-5 ప్రాంతాల్లో కూడా వ్యాపారాలను ప్రారంభం చేశాం. ఈ రోజున చిన్న వ్యాపారం కాస్త దేశవ్యాప్తంగా వ్యాపార రంగంలో తను ఒక నెంబర్ ఆఫ్ ది 1 అభివృద్ధిగా ఎదగడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే అతను పుట్టినటువంటి సమయ సందర్భాన్ని బట్టి కుటుంబానికంతా కూడా విశేషంగా కలిసి రావడం అనేది ప్రారంభమై దినదినము అభివృద్ధి చెందుతూ వచ్చారు. తర్వాత ఇతని యొక్క జాతక రీత్యా తను ఏదైనా వ్యాపారంలో రంగంలో దిగాడు అనుకోండి, ఆ వ్యాపారం అనేది ఫాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతూ పోతుంటుంది. జీవితాంతం అతని వ్యాపారంలో ఏది ముట్టుకున్నా, ఏది పట్టుకున్నా బంగారంగానే జరుగుతూ ఉంటుంది. తను పుట్టినటువంటి సమయాన్ని బట్టి యోగ జాతకుడు. అటువంటి వాళ్ళు ట్రావెల్స్ కూడా చేసుకోవచ్చు. అటువంటి వాళ్ళు ట్రావెల్స్ అంటే లారీలు కానీ, బస్సులు కానీ, కార్లు కానీ, ఇటువంటి ఐరన్ వ్యాపారాలు, ఐరన్ రంగాల్లో, వాహన రంగంలో చక్కగా ఒక బస్సు పెట్టి వ్యాపారం స్టార్ట్ చేశాడంటే 100 బస్సులను పెట్టేటువంటి నడిపించే అంత యోగంగా మారిపోతూ ఉంటుంది.
అదే లారీలు వ్యాపారం స్టార్ట్ చేశాడు అనుకోండి, ఒక లారీతో వ్యాపారం ప్రారంభం చేసిన వాడు 100 లారీలతో కూడా వ్యాపారాన్ని విస్తరించేలాగా ఇలా ప్రతి విషయాల్లోనూ, ట్రావెల్స్ విషయాల్లో కానీ, ఐరన్ బిజినెస్లో కానీ, ఇటువంటి వాటిల్లో తిరుగు లేకుండా ఒక మహాశక్తిగా ఎదగడం జరుగుతుంది, అభివృద్ధి చెందడం జరుగుతుంది. అటువంటి వాడిని చుట్టుపక్కల వాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు. వీడు ఏది పట్టుకున్నా 3 పూలు 6 కాయల పుడితే అలా పుట్టాలి అని చెప్పేసి, లేదు అటువంటి వాడికి స్నేహితుడిగా నన్నా కానీ, లేదంటే అటువంటి వాడి వ్యాపార రంగంలో మనం ఒక ఉద్యోగిగా చేరడం మన అదృష్టము అనే అంత స్థాయికి మనుషులు ఎదగడం జరుగుతుంది. ఇదే కాకుండా అందులో శుక్రుడు కానీ కలిసి ఉన్నాడంటే అనుకోండి, అటువంటి వాడు సువర్ణ రత్న ఖచ్చిత, అంటే మన్నులు, మాణిక్యాలు, వజ్రాలు, నవరత్నాలు అనుకుందాం, లేదంటే జ్యువెలరీ అంటే గోల్డ్, బంగారం, వెండి, పంచలోహాలు, నవరత్నాలు, ఇటువంటి వాటి వ్యాపారాల్లో విశేషంగా రాణించడం జరుగుతుంది. మనకు కుంభలగ్నం, ఆ లగ్నంలో గురువు కానీ శుక్రుడు కానీ ఉన్నట్టయితే ఆ వ్యాపార రంగంలో వాళ్ళకు ఎప్పుడు కూడా నష్టం అనేదే ఉండదన్నమాట. తిరుగులేని అటువంటి ఒక మహాశక్తిగా ఎదగడం జరుగుతుంది. ఇది కాకుండా మిథున లగ్నం, అలాగే మిథున లగ్నంలో గురువు కానీ లేదా శుక్రుడు కానీ ఉన్నట్టయితే వాడు విద్యారంగంలో కానీ, లేదంటే ఒక సైంటిస్ట్గా అంటే డాక్టర్ కావచ్చు, లేదంటే సైంటిస్ట్ కావచ్చు, మల్టీ టాలెంటెడ్ అంటే ప్రతి దాన్ని ముందే గ్రహించడం. చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచే మనకి 6th సెన్స్ అనేది విపరీతంగా ఉంటుంది. అంటే భూత భవిష్యత్ అనేది ముందే తెలిసిపోతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషిని కూడా అబ్జర్వేషన్ చేస్తుంటాడు. అటువంటి వాడు మనుషులందరినీ చదివేస్తాడు. జీవితాన్ని కంటే కూడా ఎక్కువగా మనుషులందరినీ కూడా స్కాన్ చేసేస్తాడు. అంటే ఏ మనిషి ఎలాంటి వాళ్ళు, ఏ మనిషి వల్ల మనకు ఉపయోగమా నష్టమా అనేది ముందే గ్రహించేస్తాడు. అంటే ఇతను మనకు మంచి చేయబోతున్నాడా లేకపోతే చెడు చేయబోతున్నాడా, ఇలాంటివన్నీ ముందే గ్రహించేయడం. డిటెక్టివ్ నారదాలాగా ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, భూతద్దం వేసి చూడడం అనేది ప్రతిదీ ముందే వాడు చేయబోయేదాన్ని కూడా ముందే ఇతను గ్రహించేయగలడు. అంటే జ్ఞానవంతుడు అని చెప్పేసి అంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతం స్పిరిచువల్గా గురువులుగా అభివృద్ధి చెందడం కానీ జరుగుతుంది. లేదా చదువు రీత్యా అటువంటి వాళ్ళందరూ డాక్టర్లు కావడం, సైంటిస్టులు కావడం, ఇటువంటి రంగాలలో విశేషంగా అభివృద్ధి చెందుతారు. వాళ్ళని మహర్జాతకులే అంటారు. వాళ్ళని కూడా మహర్జాతకులనే. గురువుగా మారడం అంటే 10 మందికి మంచిని తెలియచేయడం. తల్లిదండ్రులు ఆ బిడ్డకు జన్మను మాత్రమే ఇచ్చారు, కానీ ఆ బిడ్డకి దిక్చూచి అంటే గురువే. అంటే విద్య, మనిషి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా మన యొక్క జీవన విధానాన్ని కొనసాగించాలి, ఎలా డెవలప్మెంట్ కావాలి అనేది ప్రతి విషయాల్లో కూడా అన్ని రంగాలలో దిక్చూచి లాంటి వాడే గురువు. అతను నేర్పించేటువంటి శిక్షణ, పాఠాలు, విద్యలు ఇతని జీవితాంతం చక్కగా జీవనాన్ని కొనసాగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళే గురువులు. అటువంటి పుట్టినటువంటి ఆ సమయాన్ని బట్టి గురువులుగా మారిపోతుంటారు. వీళ్ళు 10 మందికి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు, మంచిని తెలియచేస్తుంటారు, మంచి మార్గాన్ని తెలియచేస్తుంటారు. అలాగే చెడును దరిదాపులకు కూడా రానేరు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, క్రమశిక్షణ పద్ధతి కలిగి ఉంటారు. ఇది చేస్తే మంచిది, అలాగే మనకు మాత్రమే మంచి జరుగుతుందా లేదంటే 10 మందికి నష్టం జరుగుతుందా అనేదాన్ని కూడా వాళ్ళు
పరిగణలోకి తీసుకొని చూస్తారు. అంటే జ్ఞానవంతులు కాబట్టి ఇది మనకు ఉపయోగపడుతుంది, కానీ 10 మందికి నష్టం జరుగుతుంది కాబట్టి 10 మందికి నష్టం జరిగే పని చేయకూడదు అని చెప్పేసి అటువంటి దాన్ని మన ఒక్కరికే, అంటే మన స్వార్థం కోసమే ఉపయోగపడితే ఇది కరెక్ట్ కాదు. 10 మందికి మంచి జరిగినప్పుడే అది నిజమైనటువంటి అని చెప్పేసి తెలియచేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేటివి వాళ్ళు జ్ఞానం కలిగి ఉంటారన్నమాట. ఇందులో జ్ఞానము, విజ్ఞానము, అజ్ఞానము అనే 3 వేరియేషన్ ఉంటాయి. జ్ఞానము, విజ్ఞానము, అజ్ఞానము. ఇందులో ఒకదాన్ని మించింది ఒకటి. అలాగే మనకు అజ్ఞానం అని ఇందాక చెప్పాం కదా, దాంట్లో ఆ విషయాల్లో కూడా 10 మందికి నష్టానికి కలగ చేయడము, తాను కూడా నష్టపోవడమే. ఇలాంటి విషయాలలో జాతక రీత్యా వాళ్ళ యొక్క తెలివితేటలు అనే దానికి కూడా మనకు ఇక్కడ ప్రధానం జాతకాన్ని బట్టే పరిశీలించుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు మిథున లగ్నము లేదా కన్యా లగ్నమైన ఆ లగ్నంలో గురువు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ ఈ ముగ్గురులో ఏ ఒక్కరున్నా లేదా ఈ ముగ్గురు కలిసి ఉన్నా ప్రపంచానికే వాడు దేవుడితో సమానం. అటువంటి వాళ్ళనే ఇంకా మహర్జాతకుడు అనే దానికంటే స్థాయి మించిపోయాడు. దేవుళ్ళలా పూజిస్తారు వాడిని. ఏమిటి? దేవుళ్ళలాగా పూజించడం, దేవుళ్ళలాగా ఆరాధించడం, ఇంకా భవిష్యత్తులో వాడు దేవుడే అయిపోతాడు. అంతటి పేరు ప్రఖ్యాతల్ని, కీర్తి ప్రతిష్టల్ని, అంతటి జ్ఞానాన్ని, అలాగే అతను ఏది చేసినా కూడా సమ్మోహనం శక్తి, ఒక ఆకర్షణ శక్తి, సమ్మోహన శక్తి, వశీకరణ శక్తి, అనేక విధాలు కూడా ప్రతి ఒక్కరిని కూడా కంట్రోల్ చేసేటువంటి జ్ఞానం కలిగి ఉంటారు. ఇలా ఇటువంటి వాళ్ళందరినీ కూడా మహర్జాతకులే. ఇలాంటివి మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకాన్ని బట్టి ముందుగానే మనం గ్రహించి వేయచ్చు, ఇతను మహర్జాతకుడా. ఇంకా కావాలంటే ఇందులోనే అదృష్టవంతుడా, దురదృష్టవంతుడా అనేది కూడా ముందు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఆ విషయాల్లో కూడా వీడు దురదృష్టవంతుడు అని మనం తెలుసుకోవడానికి కూడా లగ్నంలో శనితో పాటు కుజుడు, వీళ్ళిద్దరితో కలిపి కేతువు కానీ, ఈ ముగ్గురులో ఏ ఒక్కరు కలిసినా లేదంటే వీళ్ళిద్దరితో బుధుడు కలిసినా వాడు చండాలుడు అంటే ఏంటంటే అందరికీ నష్టాన్ని కలగచేస్తుంటాడు. లాస్ట్కి తల్లిదండ్రులకు కూడాను నష్టమే కలగచేస్తాడు. తోటి అన్నదమ్ముళ్ళకి కానీ, లేదంటే అక్క చెల్లెలకు కానీ, లేదంటే భార్యకు కానీ, పిల్లలకు కానీ, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ నష్టాన్ని కలగచేస్తూ ఉంటాడు. అటువంటి వాడిని దురదృష్టవంతుడు అంటారు. అంటే వీళ్ళకి నష్టాన్ని కలగచేస్తేనా దురదృష్టవంతుడు అంటే వాడు కూడా అభివృద్ధి చెందలేడు. వాడు ఏ పని చేసినా ఆ పనిలో గొడవలు, కొట్లాట్లు, లేదంటే అతను చేసేటువంటి ఫ్రాడ్ అంటే మోసాలు, వాడు చేసే దానివల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒక వ్యాపారం కానీ లేదంటే ఒక జాబ్ కానీ చేస్తున్నారు అనుకో, ఆ జాబ్లో వీడు చేసే మోసానికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బలైపోతారు. ఎందుకంటే వీడు చేసిన తప్పుకి మిగతా వాళ్ళందరికీ కూడా వ్యాపిస్తుంది. చేసింది ఒకడే కానీ అక్కడ 10 మందికి వర్తించేస్తుంది. అంటే వీడు చేసేటువంటి పని వీడికి నష్టమే, వీడి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా నష్టమే. అప్పుడు ఏమంటారు? వాడిని దురదృష్టవంతుడు అంటారు. లేదు, జాబే కాకుండా ఒక వ్యాపారం ప్రారంభం చేశాడు, ఆ వ్యాపారాన్ని ₹1,00,000 పెట్టాడా, 10,000 పెట్టాడా, లేదంటే ₹1,00,00,000 పెట్టాడా, వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఆ వ్యాపారం కాస్త ఏమవుతుందంటే వీడు పెట్టిన డబ్బు వెళ్ళిపోయేసి ఇంకా అప్పు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ నష్టం జరుగుతుంది, కష్టపడదాం ఫలితం వస్తుందేమో అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఇంకా కూడా అప్పు తీసుకొచ్చి దానిపైన పెడుతూ ఉంటాడు. అలా పెడుతూ పోతుంటే కొద్ది రోజులకు పోయేటప్పటికి వీడు పెట్టిన అసలు పెట్టుబడి పోయి ఉంటుంది, నష్టం జరిగిపోయి ఉంటుంది, మళ్ళీ అప్పు తీసుకొచ్చి మళ్ళీ పెట్టుంటాడు.
కోటి రూపాయలు పెట్టాడు అనుకోండి, కోటి రూపాయలు పోతుంది. మళ్ళీ ఇంకో కోటి రూపాయలు 2 కోట్లు కూడా అప్పు తెచ్చి పెట్టుంటాడు. ఇది కూడా నష్టమే జరిగిపోతుంది. తిరిగి చూసుకునేటప్పటికి మనం లెక్కలు వేసుకోవడానికి కూడా మనకు అర్థం కాదు, తెలియదు. ఎంత తెచ్చామో, ఆ డబ్బును మనం ఎలా ఖర్చు పెట్టామో, ఎట్లా పోయింది అనే దానికి కూడా క్లారిటీ రాదనమాట. అలా అటువంటి వాడినే దురదృష్టవంతుడు అంటారు. వాడు ఏది చేసినా కూడా నష్టమే జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయాల్లోనూ, ప్రతి రంగంలోనూ ఏది ముట్టుకున్నా నష్టమే జరుగుతుంటుంది. మనం చెప్పుకున్నట్టు పుట్టగానే, ఆ బిడ్డ పుట్టగానే ఇతను అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే తెలుసుకొని లాభం ఏమిటి అని కూడా ఇందులో ప్రశ్నించేటువంటి ఉంటుందన్నమాట. అయితే ఏది ఏమైనా దాన్ని మార్పు చేసుకోవడం కోసం మనం చిన్న ప్రయత్నం ఏదైనా సరే ఒక స్పిరిచువల్గా సాధ్యమవుతుంది. కాబట్టి తలరాతను కూడా కొంతవరకు మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మారే అవకాశము ఉంటుంది. రాసింది బ్రహ్మ రాసిన రాత తప్పదు కదా అంటే, అలానేసి మనం ఇంకా దాన్ని నెగిటివ్గానే వెళ్తుంటే ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే స్పిరిచువల్ మాత్రమే. బ్రహ్మాస్త్రాన్నైనా, నాగాస్త్రాన్నైనా, చక్రాన్నైనా, ఏదాన్నైనా కూడా జయించే శక్తి మన దగ్గర ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మహర్జాతకులు అంటే ఏంటి, మహర్జాతలుగా జన్మిస్తే వాళ్ళకు వచ్చే లాభాలేంటి, పట్టిందల్లా బంగారం అవుతుందని చాలా చక్కగా మా ప్రేక్షకులకు వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.